వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ధ్యేయంగా ఉండాలి. సమస్య లేని సమాజాన్ని నిర్మించేందుకు పాలకులు కృషి చేయాలి. అభివృద్ధి అందుబాటులోకి రావాలంటే ప్రజాక్షేత్రంలో విలువలకు పట్టం కట్టడం అవసరం. ప్రజలకు స్పష్టంగా వివరించే ప్రయత్నాలు చేయాలి. ఇదే హుందా రాజకీయాలకు కొలమానం. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. ప్రజలతో మమేకమవడం, వారిని తమ వైపు ఆకర్షించడంలో వ్యూహాలు ప్రతివ్యూహాలు రాజకీయాల్లో సహజం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే అధికార దాహం తీరని నేతల తీరు ప్రజలకు ఉదాహరణగా నిలుస్తోంది. హద్దులు దాటి వ్యవస్థల్ని టార్గెట్ చేయడం, ప్రజల్లో భయభ్రాంతులు కలిగించడం వంటి చర్యలు వైసీపీ దిగజాడు రాజకీయాల్ని ప్రతిబింబిస్తున్నాయి. చీప్ రాజకీయాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి గతాన్ని గుర్తు చేస్తోంది. అది మర్చిపోయారా లేక బుకాయించడమే లక్ష్యమా? పాలనకు విధ్వంసానికి తేడా గుర్తించకపోవడమే ఈ పరిస్థితులకు కారణమా? తిరోగమనం ఎలా ఉంటుందో రుచి చూసినా కూడా అహం తగ్గలేదా? కూటమి ప్రభుత్వ ప్రగతిని గుర్తించలేకపోవడం, ప్రజల్లో సానుభూతి కోసం వీధుల్లో తిరగడం, ఇవన్నీ రాజకీయ వ్యూహాలేనా? ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క ఓటమి వైసీపీకి గుణపాఠాలుగా మారింది. అధికారం కోల్పోయిన వెంటనే యూటర్న్ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రజల్లో అలజడి రేకెత్తించేందుకు, వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ సమాయత్తమవుతోందన్న సందేహాలు జగన్ పర్యటనలతో బలపడుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని మొండిగా సవాల్ చేయాలన్న ధోరణికి ఆయన క్యాడర్ను ప్రోత్సహిస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి అనకాపల్లి వరకు సాగిన జగన్ రోడ్ షో ఈ మార్పును ప్రతిబింబించే ఉదాహరణగా నిలుస్తోంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకవరపాలెం చేరుకునేందుకు దాదాపు 6 గంటల సమయం తీసుకున్నారు. ఆదేశాలను ఉల్లంఘించి కాన్వాయ్తోనే వెళ్లేందుకు యత్నించినా, జగన్ వాహనాన్ని ఆపేందుకు నేతలు కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చినా పోలీసులు సహనంతోనే విధులు నిర్వర్తించారు. ప్రజల నమ్మకాన్ని పొందాలంటే భయాన్ని కాదు, విశ్వాసాన్ని నింపే రాజకీయాలు అవసరం. అధికారాన్ని కోల్పోయినప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే వారి నిజమైన ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతుంది. రాజకీయాల్లో సమస్యలు సృష్టించడం ఓ వ్యూహంగా మారిన దశలో వైసీపీ తాజా పరిణామాలు ఆ దిశకే వెళుతున్నాయన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. భారత్ దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రాజకీయంగా, ప్రజా సంబంధపరంగా వ్యూహాత్మకంగా మారింది. అంతర్జాతీయ మ్యాచ్ వేదికను ప్రజల సమీకరణకు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు, యువతలో ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు జగన్ వేసిన ప్లాన్ను పోలీసులు ముందుగానే పసిగట్టారు. జాతీయ రహదారిపై జనం గుమిగూడొద్దని ఆంక్షలు విధించిన ప్రజలు, వైకాపా కార్యకర్తలు రోడ్లపైకి రావడం, ఆంక్షలను లెక్క చేయకుండా జగన్ మార్గ మధ్యంలో ఆగడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఒక దశలో 108 అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో దారి కల్పించేందుకు పోలీసులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రజల మధ్యకు వెళ్లే నాయకుడు ప్రజల ప్రయాణాన్ని అడ్డుకునేలా ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యానికి గౌరవం కాదు, గందరగోళానికి ఆహ్వానం. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ మాయని మచ్చలుగా మిగులుతాయి. మాకవరపాలెం వద్ద మెడికల్ కళాశాలను పరిశీలించేందుకు వచ్చిన సీఎం జగన్ కు దళిత సంఘాలు ఇచ్చిన షాక్ తీరు రాజకీయంగా గమనించదగినది. కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ విషయంలో జరిగిన దుర్ఘటనను గుర్తు చేస్తూ ప్రజావేదికపై ఆ సంఘటనను తిరిగి ప్రస్తావించారు. మాస్క్ అడిగినందుకే ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుని చేతులకు తాళ్లు కట్టించి మానసికంగా వేధించి చివరకు పిచ్చోడిలా ముద్ర వేయించిన ఆ ఘటన నేటికీ ప్రజల మనసుల్లో మిగిలిపోయింది. ఆ బాధాకర సంఘటన జగన్ను నేటికీ వెంటాడుతూనే ఉంది. నర్సీపట్నంలో పలుచోట్ల డాక్టర్ సుధాకర్ ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసిన వాళ్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడమా?
ప్రజలు తస్మాత్ జాగ్రత్త అనే పదాలు ప్రజల మనసులను కదిలించాయి. దళిత మేధావికి జగన్ చేసిన సన్మానం ఇదే అంటూ వైసీపీ ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఆగిన దళిత గుండె అనే పదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ గో బ్యాక్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. మెడికల్ కాలేజీల ఏర్పాటులో కూటమి ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్ విశాఖలో పర్యటించారు. కానీ ఇక్కడే ఒక కీలక విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ పీపీపీ విధానాన్ని హైకోర్టు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన నిర్ణయంగా అభిప్రాయపడింది. నిధుల కొరత నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల నిర్మాణం ఆలస్యం కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేటు మద్దతుతో తీసుకోవడం సరైనదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే ఈ విధానం అనుసరిస్తున్నారని పేర్కొంటూ అలాంటి ప్రయత్నాలకు అడ్డుకోవడం పేద ప్రజలకు అన్యాయమవుతుందని పిటిషనర్లను ప్రశ్నించింది. టెండర్ ప్రక్రియపై మధ్యంతర స్టే ఇవ్వడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. ఇదంతా తెలిసినా జగన్ తన పర్యటనను కేవలం రాజకీయ గ్రాఫ్ పెంచుకునేందుకు ఉపయోగించారన్న అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యగా మారుతుంది. ప్రజా ప్రయోజనాలపై ఆధారపడిన పాలనకే ప్రజల మద్దతు లభిస్తుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్న సామెత నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. 2019-24 మధ్య వైసీపీ పాలనలో అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు అసభ్యకర వ్యాఖ్యలతో అవమానించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు పర్యటనలకు ముందస్తు అనుమతులు నిరాకరించడం, ర్యాలీలపై పోలీసు ఆంక్షలు విధించడం, పవన్ కళ్యాణ్ సభలకు అనుమతుల విషయంలో గందరగోళం సృష్టించడం వంటి చర్యలతో ఉక్కుపాదం మోపారు. కానీ నేడు ఆ దృశ్యాలు రాష్ట్రంలో కనిపించడం లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఇప్పుడు కేవలం మాజీ ముఖ్యమంత్రి మాత్రమే. సాధారణ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమవడంతో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో పదవులు తాత్కాలికం, కానీ ప్రజల మన్ననలు శాశ్వతం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని అసెంబ్లీకి బదులుగా ప్రజాక్షేత్రంలో తేల్చుకునే దిశగా మలుచుకున్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం కన్నా ప్రజల్లోకి వెళ్లి నేరుగా మద్దతు సంపాదించుకోవడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాడేపల్లి, విశాఖపట్నం, పులివెందుల, కర్నూలు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటనలు నిర్వహించారు. అయితే ఈ పర్యటనలన్నీ వ్యవస్థలపై విమర్శలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సాగడం గమనార్హం. ఎందుకంటే రూల్స్ అనేవి అందరికీ ఒకటే. అభివృద్ధి గాడిలో పడుతున్న రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో చంద్రబాబు చేసిన పర్యటనలు వ్యక్తిగత ప్రచారం కోసం కాదు. అమరావతి భూ సమస్య, 3 రాజధానుల ప్రతిపాదన, పోలవరం ఆలస్యం, భూ హక్కుల చట్టంపై ప్రజా పోరాటాలే. కానీ ఆ సమయంలో జగన్ ప్రభుత్వం ఈ ఉద్యమాలను అణచివేసేందుకు ఆంక్షలు విధించి ప్రజలను, ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రజల మధ్యకు వెళ్లే నాయకుడు వ్యవస్థలపై నమ్మకం కలిగి ఉండాలి. ప్రజలకు అనుగుణంగానే ప్రభుత్వాలు పాలన చేయాలి. కానీ 5 ఏళ్లు అధికారంలో ఉన్న నేతలు చెప్పిందే వేదమని భావిస్తే ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారు. అదే 2024 ఎన్నికల్లో జరిగింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే స్థాయికి పరిమితమయ్యేలా పరిస్థితులు మారిపోయాయి. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని దేశ పటంలో చిత్రవిచిత్రంగా మార్చిన జగన్ ప్రజా తీర్పుతో కళ్లు తెరుచుకున్నారు. వైసీపీ రాజధాని అంశంపై యూటర్న్ తీసుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ పరిణామం పరిపాలనా స్థిరత్వానికి దెబ్బతీసింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒకే రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకరణ జరగాల్సిన సమయంలో 3 రాజధానుల ప్రతిపాదనతో పాలనా వ్యవస్థే గందరగోళంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. చరిత్ర అనేది ఎప్పుడూ తెరిచి ఉన్న పుస్తకం. నాయకులు చేసిన ప్రతి నిర్ణయం, ప్రతి తప్పు, ప్రతి మేలు కూడా అందులో లిఖించబడుతుంది. ప్రజల తీర్పు ఆ పుస్తకంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం దశాబ్దాలుగా ప్రజల మనసులో నిలిచిన భావన. కానీ 2019-24 మధ్య వైసీపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ స్పందనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు, కార్మిక సంఘాలు, విపక్షాలు గట్టిగా వ్యతిరేకించినా జగన్ ప్రజల్లోకి వెళ్లి మద్దతు ప్రకటించలేదు. కేంద్రానికి లేఖలు రాసినా ఉద్యమానికి నాయకత్వం వహించలేకపోయారు. 3 సంవత్సరాలుగా కార్మికులు నిరంతరంగా పోరాటం సాగించినా జగన్ ప్రభుత్వం మౌనంగా ఉండడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రుల హక్కు అనే నినాదం రాజకీయంగా మరింత బలపడింది. అధికారం చేజారడంతో అదే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో జగన్ మాట్లాడే పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. అధికారంలో ఉన్న, విపక్షంలో ఉన్న మా లక్ష్యం ఒక్కటే, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడమని జగన్ మాట్లాడిన మాటలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం గమనార్హం. వాస్తవానికి 2024లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన ప్రైవేటీకరించబోమని స్పష్టంగా తెలిపింది. గతంలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ ప్లాంట్ను కాపాడినట్లు గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అదే బాధ్యత తమపై ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,500 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. లోకేష్ ప్రకటనతో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కొంత ఊరట పొందడం గమనార్హం. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకుడే ప్రజాస్వామ్యానికి అర్థం. ఉద్యమానికి నాయకత్వం వహించలేని పాలకుడు ప్రజల నమ్మకాన్ని పొందలేడు. పాలన అంటే పదవిలో ఉండడం కాదు, ప్రజల హృదయాల్లో నిలవడం. వ్యవస్థలపై నమ్మకం, ప్రజలపై గౌరవం, నిర్ణయాల్లో నైతికత, ఇవే నిజమైన నాయకత్వానికి కొలమానం. నాయకత్వం అనేది పదవితో పరిమితమయ్యే విషయం కాదు, అది బాధ్యతతో నిండిన ప్రయాణం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలు, ఓటమి తర్వాత చూపే వైఖరి రెండు ఒకే నాణాల్లో 2 పక్కలుగా ఉండాలి. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఓటమి తర్వాత ప్రజల మధ్యకు వెళ్ళి మానవతా ముసుగులో వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే తీరుగా మారుతుంది. ఈ ద్వంద్వ ధోరణి వల్ల ప్రజల నమ్మకం కోల్పోవడం, వ్యవస్థలపై అనిశ్చితి ఏర్పడడం, అభివృద్ధి గాడి తప్పిపోవడం వంటి నష్టాలు కలుగుతాయి. నాయకుడు ప్రజల తీర్పును గౌరవించాలి. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం, నాయకత్వానికి అద్దం.